ఇరాన్ అమెరికా మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో ఖమేనీ అంత్యక్రియలు, ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్. అదే జరిగితే ఇరాన్ను బూడిద చేయాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు. ఇలా వరుస సంఘటనలతో పశ్చిమాసియా అట్టడుగుతోంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేసింది. లీటర్ పెట్రోల్పై ఏకంగా 13.18 పెంచింది. దాంతో ప్రస్తుతం పాకిస్తాన్లో పెట్రోల్ ధర 310.71 రూపాయలుగా ఉంది. హై స్పీడ్ డీజిల్ లీటర్ ధర 323.30 రూపాయలుగా ఉంది. ఈ సవరించిన ధరలు జూలై 12 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టమవుతుంది. ఈ విషయాల్ని పాకిస్తాన్కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. అయితే గత వారమే పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించింది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సడన్ గా పెట్రోల్, డీజిల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు పెట్రోలియం డివిజన్ ఆదేశాలు జారీ చేసింది. లీటర్ పెట్రోల్పై 13.18 పెంచడంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 310.71గా ఉంది. అలాగే హై స్పీడ్ డీజిల్ ధర కూడా లీటర్కు 13.80 రూపాయలు పెంచడంతో లీటర్ డీజిల్ ధర 323.30 రూపాయలుగా ఉంది. సవరించిన ఈ ధరలు జూలై 12 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే గత వారమే పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరను లీటర్పై 1.97 రూపాయలు తగ్గించింది. దాంతో గత వారం లీటర్ పెట్రోల్ ధర 297.53గా ఉంది. లీటర్ డీజిల్ ధర 309.50గా ఉంది. ఇక తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో పాకిస్తాన్లో చమురు సంక్షోభం కారణంగా మినీ లాక్డౌన్ ప్రకటించింది. రాత్రి 8 గంటలకే షాపులు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా మూతపడ్డాయి. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్లో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 450 రూపాయలు దాటింది. అదే నెలలో ఓసారి లీటర్ పెట్రోల్ ధర 520 వరకు వెళ్ళింది. అదే ఆల్ టైమ్ అత్యధికం. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.